ఏళ్ల పాలనలో ఏపీని జగన్ అంధకారంలోకి నెట్టారని వేమూరు కూటమి అభ్యర్థి నక్క ఆనంద్ బాబు అన్నారు. సంక్షేమం పేరిట పేదలకు రూపాయి ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చుండూరు మండలంలోని ఆలపాడు, కారుమూరివారిపాలెం, చినగాజలవర్రు, బాబు జగ్జీవన్ రామ్ కాలనీ, చినపర్మి గ్రామాల్లో ఆయన పర్యటించారు. గ్రామాల్లో భారీగా జనసందోహం మధ్య ప్రచారం నిర్వహించిన ఆనంద్ బాబుకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. జగన్ అరాచక పాలనను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని నక్కా పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధి కోసం కూటమిని గెలిపించాలని ఆనంద్ బాబు కోరారు. కొంతమంది అనుకోవచ్చు మాకేదో పట్టణం వచ్చాడు ఏదో వచ్చిందని, కానీ లోతుగా ఆలోచన చేస్తే ఈ రాష్ట్రం సర్వనాశనమైంది, భ్రష్టు పెట్టిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు, యువత నిర్వీర్యం అయిపోయింది, నిస్తేజం అయిపోయింది. యథార్థం భవిష్యత్తు ఏంటో తెలియనటువంటి పరిస్థితి. ఎడం చేతితో ఇచ్చి కుడి చేతితో లాగేసే పరిస్థితి. 5 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు గుంజేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దిగజారినటువంటి పరిస్థితులు మీరు చూడండి. ఒక్కసారి మీకు వచ్చే 10 రూపాయలకి మీరు వెంటనే నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, ఇతరత్ర అంశాలు, మందు దగ్గర నుంచి ఇసుక దోపిడీ దగ్గర నుంచి అన్నిట్లో ఏ విధంగా పెడుతా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. 2000 రూపాయలు పెడితే ఆలపాడు గ్రామానికి ట్రాక్టర్ ఇసుకొచ్చేది ఒకప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు. అవునా కదా? ఈ రోజంతా 7,000 ఉంది. ఈ రోజు నాకు తెలిసి ఇవాళ 5,000 ఎవరి చేతిలో పోతా ఉన్నాయి. 60,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచేశాడు, కింద స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా. ఎమ్మెల్యేగా శ్రీ కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా, ఇద్దరికి 2 ఓట్లు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓట్లేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా కథం తొక్కుతా ఉన్నారు. వాళ్ళతో కలిసి మీరందరూ మమ్మల్ని గెలిపించడంలో ఆలపాడు గ్రామం ఈసారి ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ